హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులపై అయితే ఆగని నిర్బంధం అండి. ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులైతే చెల్లింపులు జరగాలని అయితే కోరుతూ ఉన్నారు. సో, వివరాలైతే తెలుసుకుందాం వీడియోలో. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీ మొబైల్‌లో పొందగలుగుతారండి. సో, ఉద్యోగులపై ఆగని నిర్బంధం. గృహ నిర్బంధాలు, ముందస్తు నోటీసులండి, స్టేషన్లకు తరలింపులు, సిపిఎస్ ఉద్యోగి ఎక్కడ ఉంటే అక్కడ పోలీసుల కాపలా అయితే జరుగుతోంది. ఇది సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ చేసిన దాడి అని అయితే అంటున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని అయితే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించిన పోలీసుల నిర్బంధాలు ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే సాగాయి. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును అయితే ఆదివారం చర్చకని వెళ్ళేందుకు సైతం అనుమతించలేదండి. సో, మాజీ అధ్యక్షుడు అప్పలరాజు, ప్రస్తుతం అధ్యక్షుడు సతీష్‌ను కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే అనకాపల్లి డీఎస్సీ కార్యాలయంలో నిర్బంధించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసు కేసులు కూడా నమోదు చేసి సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఆదివారం ఉదయం మీడియా, అలాగే సిపిఎస్ ఉద్యోగులు అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో వారినైతే విడిచిపెట్టడం జరిగిందండి. సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ గారండి, కార్యదర్శి రాంప్రసాద్ గారు, సభ నిర్వాహకులు పోలీసులు అనుమతి కోరేందుకు వెళ్ళగా బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించుకొని రహస్య ప్రదేశానికి అయితే తీసుకొని వెళ్ళారు. వారి ఫోన్లను లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో వారిద్దరూ నిరాహార దీక్షకైతే దిగగా మరి చివరికి విడిచిపెట్టారండి. సో, 11:30 విడిచిపెట్టడం జరిగింది ఆదివారం ఉదయం. సో, ఉద్యోగులపై నిరంకుశత్వం అయితే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని ఎప్పటినుంచో సిపిఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే విజయవాడ ధర్నా చౌక్ సమావేశం నిర్వహించేందుకు చలో విజయవాడకు సిపిఎస్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. శనివారం ఇదే ధర్నా చౌక్‌లో అయితే ఏపీ ఐకాస సమావేశానికి అనుమతించిన పోలీసులు సిపిఎస్ ఉద్యోగుల సభకి మాత్రం అనుమతి ఇవ్వలేదని అయితే అంటున్నారు. సో, ఈ విధంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. సో, సిపిఎస్ ఉద్యోగుల ఉద్యమాన్ని అయితే అసలు ముందుకు వెళ్ళకుండా పోలీసులు ఈ విధంగా మఫ్టీలో కూడా వచ్చి వాళ్ళనైతే విచారణ పేరుతో అరెస్టులు, అలాగే వారిపైన వివిధ రకాల కేసులు కూడా పెడుతున్నారని అయితే వాపోతున్నారండి. సో, ఈ విధంగా అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రభుత్వం అయితే తగు చర్యలు తీసుకొని ముందుకైతే వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నామండి, ఈ మధ్య కాలంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు విపరీతంగా అయితే వెలుగులోకి అయితే చూస్తూ ఉన్నాము. పెండింగ్ బకాయిలు అయితే 11 పీఆర్సీ అయితేనేమి, ఐఆర్ సంబంధించి, డిఏ బకాయిలకు సంబంధించి ఎటువంటి అన్నీ కూడా చాలా పెండింగ్ సమస్యలు అయితే ఎక్కువైపోయినాయని చెప్పి వాళ్ళైతే ఉద్యోగులంతా కూడా ఈ విధంగా ధర్నా చేస్తున్నారు. వాటిని అయితే పోలీసులు ఈ విధంగా అయితే అడ్డుకోవడం జరుగుతుందండి. సో, ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.